అబద్ధం, అరాచకం, దుర్మార్గం మూడు కలిపితే మన రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన. సాక్షాత్తు ఒక సీఎం రౌడీ భాష మాట్లాడొచ్చా? మా పార్టీ వాళ్ళే కౌశిక్ రెడ్డి మీద దాడి చేశారని రేవంత్ చెప్పుకోవడం ఎంత సిగ్గుచేటు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మా గూండాలు చింతపండు కింద కొట్టారంటూ నిర్మోహమాటంగా చెప్పుకుంటే అసలు ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా? ఇదేనా రేవంత్ చెప్పిన ప్రజాపాలన? ఇదేనా ఘనత వహించిన ఇందిరమ్మ పాలన? రాష్ట్రంలో రాజ్యమేలుతున్నది అరాచకం కాక ఇంకేంటి? పాలన చేతగాకనే కదా రేవంత్ రెడ్డి ఈ దారుణాలన్నీ చేసేది. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కాక ఇంకేంటి? విన్నారుగా, రేవంత్ ఏమో మేమే దాడి చేశామని చెప్పుకుంటుంటే మంత్రులేమో మాకు సంబంధం లేదు అంటున్నారు. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాడి చేసుకున్నారని మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంటున్నారు. సీఎం రేవంత్ మాత్రం మా వల్లే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి దాడి చేశారు అని బహిరంగంగానే చెప్తున్నారు. ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓటుకుంటే నిన్న హైదరాబాద్లో అది కాంగ్రెస్ పార్టీ పై అంటుర్రా? న్యాయమా ఇది? మన ఇంటికి వస్తామని చెప్పారు, కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరని. సంకనాకనికి విలువాలనా రా చూసుకుందామని. అందుకే మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయి తన్నీరు. మనోళ్ళు అంటే ఎవరు? పాపం ఇప్పుడు ఆయన గాంధీ గారు ఇంతకు ఎవరి వాడు? పొద్దుగాలనేమో బీఆర్ఎస్ అండ్రి, నిన్న ఢిల్లీలోనేమో బీఆర్ఎస్ అండ్రు రేవంత్ రెడ్డి, ఇవాళనేమో మావోడే అంటుండు, మనోడే అంటుండు, కాంగ్రెస్ వాడు అంటుండు. నా గరకానా ఘాట్కా అయిపోయినట్టుంది ఇది. అసలు ఇంతకు ఎవరి వాడు? అంటే ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తుంటే తానే దాడి చేయించిన అని చెప్పకనే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ పైకి వెళ్ళేమంటాడు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది, ఇదో సన్నాయి నొక్కులు నొక్కుతాడు. మళ్ళా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన? ఒక రాష్ట్రాన్ని పరిపాలించే విధానం ఇది. నిజంగా కేసీఆర్ గారు ఆ రోజు ఆలోచించుంటే 9.5 ఏళ్లలో ఏమైతుండే? కేసీఆర్ గారు చాలా నిబద్ధతతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిండు. నీలాగా ఇట్లా చేయలే. గతంలో తాను మాట్లాడిన మాటలనే గజనీ రేవంత్ కు మరోసారి గుర్తు చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. పీసీసీ ప్రెసిడెంట్ చేయాలంటూ తన కాళ్లు మొక్కిన విషయం మర్చిపోయావా అని ప్రశ్నించారు. గుర్తు చేసుకో, నా ఇంటికి వచ్చి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కినవు, నేను నన్ను పీసీసీ ప్రెసిడెంట్ చెయ్యి, దయచేసి సపోర్ట్ చెయ్యి అని చెప్పినావు. ఆ రోజు మర్చిపోయినావా బిడ్డ? ఆ రోజు చింతపండైన విషయం మరిచిపోయావా అని రేవంత్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కౌశిక్ రెడ్డి. ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి నీ వీపు సాపు చేసిన విషయం మరిచిపోయావా అని ప్రశ్నించారు. త్వరలోనే తెలంగాణ ప్రజలు రేవంత్ ను చీరి చింతగట్టడం ఖాయమన్నారు కౌశిక్ రెడ్డి. మర్చిపోయినట్టు దినాలు ఓటు నోటు కేసులో నీ ఈపు చింతపండు అయింది మర్చిపోయినావా? 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే మహబూబ్ నగర్ ప్రజలు నీ ఈపు చింతపండు చేసింది మర్చిపోయినావా? గురునాథ్ రెడ్డి గారు నీ ఇంటికి వచ్చి నీ ఈపు చింతపండు చేసింది మర్చిపోయినావా? రేపు తెలంగాణ ప్రజలు నిన్ను చీరి చింత చెట్టుకి కట్టేసి నీ ఈపు చింతపండు చేసే రోజు వస్తుంది దగ్గర. ఎందుకు తొందరపడుతున్నావు బిడ్డ? ఇలా భయపడేటోడు ఎవరు లేరు. రేవంత్ రెడ్డి గారు తొండాట ఆడకు. ఏం చేస్తావు? కౌశిక్ రెడ్డిని ఇంట్లో కూర్చోబెడతావు, పోలీసు వాళ్ళతో కూర్చోబెట్టి అరెస్ట్ చేపిస్తావు, కంచెలేయిస్తావు. నా ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసు వాళ్ళని పెట్టి కౌశిక్ రెడ్డి బయటికి వెళ్ళొద్దు, కౌశిక్ రెడ్డి కార్యకర్తను రానియొద్దు, అరెస్ట్ చేయాలి ఎక్కడ పడతారు. వాళ్ళకేమో ఎస్కాట్ ఇచ్చి ఇంటికి ఇచ్చి దాడి చేయమంటారు. దీనానే దీని అంటానే ఈ చింతపండు. నిజంగా దమ్ముంటే పోలీసు వాళ్ళని పక్కకు జరుపు, ఇష్టపెట్టు. కౌశిక్ రెడ్డి నీకు ఎవరు వస్తారో నువ్వు వస్తావు, ఇంకెవరు వస్తారు ఇష్టపెట్టురి. ఎవరు పోలీసు వాళ్ళు లేకుండా అప్పుడు చూపిస్తాం. 500 మంది దాదాపు మాస్గా వచ్చి మీద పడి అసలు రావడమే స్టార్ట్ చేసిండ్రు. అసలు అంటే ఒక్క నిమిషం కూడా ఆగకుండా మేము పోయింది నలుగురు మీద 100 మంది పడి దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు? కృష్ణ వైస్ చైర్మన్ కృష్ణ, గురునాథ్ రెడ్డి కొడుకులు ముందు నించొని లీడ్ చేసి కొట్టిస్తున్నారు. ఇంత చేసి పోలీసులు మేము కంప్లైంట్ చేస్తూ వచ్చి మమ్మల్ని మా చుట్టూతా ఒక 5-6 మంది పోలీసులను పెట్టి దాదాపు 50-60 మంది కృష్ణ ఇంట్లో ఉన్న గురునాథ్ రెడ్డి కొడుకులను కృష్ణని అందరినీ సెక్యూరిటీ ఇచ్చి పోలీసు మొత్తం ఇచ్చేసి వెహికల్ ఎక్కించి వాళ్ళు తీసుకొని పోయినారు. మేము అరెస్ట్ చేయాలని మీ ఇంటి చుట్టూ మేముంటే పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి రేవంత్ రెడ్డి టిపికల్ డిజార్డర్ పర్సన్ అని చురకలంటించారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట మాట్లాడతారని ఎద్దేవా చేశారు ఆయన. రేవంత్ రెడ్డి మెడిటేషన్ మొదలు పెడితే మంచిదని సలహా ఇచ్చారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్.
మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మిమ్మల్ని గౌరవిస్తాము, ముఖ్యమంత్రి పదవిని గౌరవిస్తాం. మేము ఏ రోజు అందరు మనుషుల్ని గౌరవిస్తాము. మిమ్మల్ని వేడుకునేది ఒకటే, మీరు దయచేసి ఈ మాట్లాడడం బంద్ చేసి తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ బాగోగుల గురించి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, వేడుకుంటా ఉన్నాను. గత 9 నెలల్లో 9 సంవత్సరాల వినాశనం చేసినారు మీరు. ఆల్రెడీ 9 సంవత్సరాలు తెలంగాణ వెనుకకు తీసుకుపోయినారు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇవాళ ఈ మాటలు బంద్ చేయండి. ఇంకా రోజు పొద్దున డైవర్షన్ మాటలు, ఒకరోజు బూతులు, ఒకరోజు నాకు రెస్పెక్ట్ ఇవ్వండి, ఒకరోజు నేను స్వామి వివేకానందుని అంటారు ఒకరోజు. మీరు కూడా చూస్తే దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. నిన్న డాక్టర్ నాకు అన్ని చెప్పినాడు. అంటే నేను వెన్నుపూస డాక్టర్, నాకు దీని గురించి ఎక్కువ తెలియదు. నాకు యాక్చువల్లీ నేను స్పైన్ సర్జన్ కాబట్టి నాకు తెలియదు. నిన్న డాక్టర్ చెప్తా ఉన్నాండి, నాయన నువ్వే చూడు సంజయ్, ఆయన పొద్దున ఒక మాట్లాడతాడు, సాయంత్రం ఒక మాట్లాడతాడు. నిన్న ఒక ఉదాహరణ చెప్పినాడు. నిన్ననే మొన్న వారేదో చిట్ చాట్లో అక్కడ ఢిల్లీలో కూర్చున్నప్పుడు గాంధీ అసలు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పిండంట ఆయన. నేను చూడలేదు యాక్చువల్లీ, చిట్ చాట్ చూడలేదు నేను. నిన్న గాంధీ నావడని చెప్పినాడు. ఇట్లా చెప్తా ఉన్నాడు. నువ్వు అన్ని స్పీచెస్ చూడైనా పొద్దున ఒకటి మాట్లాడతాడు, సాయంత్రం ఒక మాట్లాడతాడు, ఎలక్షన్ల కంటే ముందు ఒకటి మాట్లాడతాడు, ఎలక్షన్ తర్వాత ఒకటి మాట్లాడతాడు. దిస్ ఈజ్ అ టిపికల్ పర్సనాలిటీ డిసార్డర్ అని ఆయన చెప్పినాడు నాకు. సో దయచేసి నేను మీ గురించి నేను ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడను. మీకు తప్పకుండా మేము గౌరవిస్తాం. మిమ్మల్ని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, కొద్దిగా మెడిటేషన్ స్టార్ట్ చేసి కొద్దిగా మీరు చల్లబడి, మన తెలంగాణ సమాజం మోసపోతూ ఉంది. మీకు ఇంత పెద్ద పదవి వచ్చింది, మీకు ఒక ముఖ్యమంత్రి, ఇంత మంచి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినారు. మీరు ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకోండి, ఒక పాలసీ తయారు చేయండి, ఎక్కడికి పోవాలి అని ఆలోచన చేయండి. గత 10 ఏళ్ళు ఒక గొప్ప నాయకుడు, కేసీఆర్ లాంటి నాయకుడు పాలనలో తెలంగాణ సమాజం దేశంలో నెంబర్ 1 అయింది. అందుకొరకే మిమ్మల్ని కించపరచాలని కాదు, ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుతా ఉన్నారు. ఇవాళ మిమ్మల్ని చూసి నవ్వుతే అది మాకు కూడా బాధ. ఎందుకంటే మీరు మా ముఖ్యమంత్రి, మీరు మా తెలంగాణకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. బయట మిమ్మల్ని చూసి నవ్వుతే మాకు కూడా నొప్పేస్తూ ఉంది. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నేను, ఇవాళ మిమ్మల్ని చేతులు ఎత్తి దోడిస్తా ఉన్నాను మిమ్మల్ని. కప్పల తక్కడ గురించి ఎప్పుడైనా విన్నారా? అదేనండి, తక్కెళ్ళలో ఉన్న కప్పలన్నీ తలో దిక్కు దూకేస్తుంటాయి కదా. రేవంత్ సర్కార్ కూడా సేమ్ టు సేమ్. సరే, విజన్ సంగతి కాసేపు పక్కన పెడదాం. అట్లాంటిది వాళ్ళకు లేదనుకోండి, అది వేరే విషయం. కనీసం కోఆర్డినేషన్ అయినా ఉండాలి కదా. ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య సమన్వయం లేకుండా అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎట్లా నడుస్తున్నట్టు? రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిది ఒక మాట, మంత్రులది ఇంకో మాట. పరస్పర విరుద్ధ ప్రకటనతో జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు మంత్రులు. కోఆర్డినేషన్ లేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రుల పొంతనలేని వ్యాఖ్యలతో ప్రజల విషయం అటుంచితే కాంగ్రెస్ పార్టీలోనే గందరగోళం నెలకొంది. రైతుల రుణాలు మాఫీ కాలేదని మంత్రులు భట్టి, తుమ్మల, ఉత్తమ్, పొంగులేటి ఒకవైపు చెప్తుంటే, సీఎం రేవంత్ మాత్రం రుణమాఫీ ఆగస్టులోనే పూర్తి చేశామని జబ్బలు చరుచుకుంటున్నాడు. ఒకవైపు రుణమాఫీ జరక్క రైతులు ఉరితాళ్లు పేనుకుంటుంటే, రేవంత్ ఏమో ఆయనకు ఆయనే వీర్యతాళ్లు వేసుకుంటున్నాడు నిస్సిగ్గుగా. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతాని మాట ఇచ్చిన పార్లమెంటులో 42% ఓట్లు, 8 పార్లమెంట్లు మీరు గెలిపించారు. ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టు నాడు ఖమ్మం కొత్తగూడెంలో భద్రాద్రి రామ్లవారి సాక్షిగా 23 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం. విన్నారుగా రేవంత్ 2 నాల్కల ధోరణి. రుణమాఫీ విషయంలో పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. మాట నిలబెట్టుకున్నామంటూ మైక్ పట్టుకొని మరీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. నిజానికి రైతులకు 31,000 కోట్ల రుణమాఫీ చేయాలి, కానీ చేసిందంతా కేవలం 17,000 కోట్లు మాత్రమే. అంటే దగ్గర సగం మాఫీ కానట్టే లెక్క. ఇంకా రుణమాఫీ కాని రైతులు లక్షల్లోనే ఉన్నారు. రుణమాఫీ చేయాల్సిన 19 లక్షల మంది రైతుల సంగతి ఏంటని అడిగితే సర్కార్ దగ్గర సమాధానం లేదు. రేవంత్ డబ్బా కొట్టుకుంటున్నట్లు రుణమాఫీ నిజంగానే పూర్తయితే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నట్టు? రైతుల చావులకు రేవంత్ బాధ్యుడు కాడా? రైతు సుదర్శన్ రెడ్డి ఆత్మహత్య సర్కారీ హత్య కాదా? ఇవాళ ఆయన మళ్ళీ మాట్లాడుతూ ఏమంటాడంటే, రుణమాఫీ నేను పూర్తి చేసినా అని మాట్లాడు. రుణమాఫీ నిజంగా జరిగిందా? నువ్వు ఏం చెప్పినావు దేవుడి మీద ఒట్టిపెట్టి? అటున్న సూర్యుడు ఇటు పొడిచినా, ఎవడున్నా ఎవడు లేకపోయినా 15 ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తా అన్నావు. అయిందా రుణమాఫీ? ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు? ఏ ఊరికి పోదాం?
నీ కొండారెడ్డిపల్లికి పోదాంపా, డేట్ చెప్పు, టైము చెప్పు, నేను వస్తా. నీ కొండారెడ్డిపల్లి చౌరస్తాలు అడుగుదాం, నీ ఊర్లో రుణమాఫీ అయిందేమో రైతుల్ని అడుగుదాంపా. లేదు నేను చెప్తా, ఇగో నేను మా ఊర్లో నా నియోజకవర్గంలో తయారు చేయించిన సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామం ఇంటింటికి పంపించి నేను సర్వే చేయించిన. ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంత డబ్బు అయింది, ఎంతమందికి కాలేదు వివరాలు తెప్పించిన. వెంకటాపురం గ్రామం సిద్దిపేట మండలం రుణమాఫీ జరిగింది 122 మందికి, జరగంది 82 మందికి రుణమాఫీ జరగలేదు. ఇందులో జరిగిన రుణమాఫీ ఎంత అంటే 1,13,74,552 రూపాయలు. జరగని డబ్బు ఎంత అంటే 1,05,40,645 రూపాయలు. 82 మందికి ఇంకా 1,05,40,645 రూపాయల రుణమాఫీ జరగవలసి ఉన్నది. నువ్వు జరిగింది అని నోరు పెద్దగా చేసుకున్నంత మాత్రాన, నోటికి వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన జరగదు కదా. నిజంగా రుణమాఫీ జరుగుంటే సురేందర్ రెడ్డి గారు అనే రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? ఆ రైతు ఆత్మహత్య కారణం నువ్వు, నీ ప్రభుత్వ విధానాలు, నీ ఫెయిల్యూర్. అది సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య ప్రభుత్వ హత్య. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ కావడం వల్ల జరిగిన హత్య అని నేను చెప్పక తప్పడం లేదు. 2 లక్షల పైన రుణం ఉన్న వాళ్ళు అర్జెంటుగా కట్టేయండి, వెంటనే 2 లక్షలు మాఫీ చేస్తామని రేవంత్ ఊదరగొట్టాడు. పాపం రైతులు రేవంత్ మాయ మాటలు నమ్మి 2 లక్షల పైన ఉన్న రుణం కట్టేశారు. తీరా కట్టిన తర్వాత రేవంత్ శటగోపం పెట్టాడు. 2 లక్షల పైన ఉన్న రుణం కట్టిన వాళ్లకు కుచ్చుటోపి పెట్టాడు. బీఆర్ఎస్ పార్టీ సర్వే చేస్తే 2 లక్షల పైన ఉన్న రుణాన్ని కట్టేసిన రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు తేలింది. దీంతో వాళ్ళందరికీ ఎప్పుడు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ ను సూటిగా ప్రశ్నించారు హరీష్ రావు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుండా తప్పించుకుని తిరుగుతున్న సన్నాసి ఎవరు అంటూ నిలదీశారు. అన్ని మాటలు నిలబెట్టుకున్నాడట. ఏం చెప్పినావు నీ మేనిఫెస్టోలో? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని మాట తప్పిన సన్నాసివి నువ్వు కాదా? డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 4,000 పింఛన్ ఇస్తావా, నీ మన్మడు కాళ్ళొత్తుతాడని చెప్పి ఓట్లేయించుకొని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా? ఇచ్చినవా 4,000 పింఛన్? మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చినవా? 100 రోజుల్లో 2,500 రూపాయలు ఇస్తా అని బాండ్ పేపర్ల మీద రాసి అక్క చెల్లెళ్ళ కాళ్ళేళ్ళ పట్టుకొని అధికారంలో కూర్చున్నాక అక్క చెల్లెల్ని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా? విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా? ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని నిరుద్యోగులను మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా? ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ మేము ఇంతకాలం మర్యాద ఓపిక అని బట్టు వస్తున్నాం. కానీ మర్యాదకు కూడా ఒక హద్దు పద్దు ఉంటది. కానీ నువ్వేమో రెచ్చిపోయి నువ్వు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నావు. నాకేందో వివరాలు పంపిస్తా సన్నాసికి అని మాట్లాడినావు. ఇగో నీకు పంపిస్తా వివరాలు. సిద్దిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో రుణమాఫీ జరగని 82 మంది రైతుల వివరాలు నీకు పంపిస్తా సన్నాసి, చూసి చెయ్యి. నువ్వు నాకు పంపించుడుగా నీకు పంపిస్తాను, రెడీగా ఉన్నాయి. రైతు వారీగా ఒక్కొక్క రైతు పేరుతో సహా ఉన్నాయి. ఏ రైతుకు ఎంత రుణమాఫీ ఉంది, ఏ బ్యాంకులో ఉంది, ఎందుకు కాలేదో కూడా ఉంది. చదువుమంటే ఒక ఎగ్జాంపుల్, దండ్ల మహేందర్, ఆయనకు 38 గుంటలు ఉంది, రుణ బకాయి 50,200. ఎందుకు కాలే? ఆధార్కు బ్యాంకులో పాస్బుక్లో వేరువేరుగా ఉంది. అబద్ధాలకు పెద్ద కొడుకు రేవంత్ కాదు, రేవంతే ముందు పుట్టాడు. రేవంత్ రెడ్డిని చూసి అబద్ధం పురుడు పోసుకుంది. రేవంత్ చెప్పే అబద్ధాలు వింటే ఆ అబద్ధం సిగ్గుతో హుస్సేన్ సాగర్ లో దూకి చచ్చిపోతుంది. ఎందుకంటే నిన్న ఒకే రోజు 10 అబద్ధాలు అలవోకగా అల్లేశాడు రేవంత్. నిరుద్యోగుల విషయంలో, ఉద్యోగుల విషయంలో నాలిక ఎటు తిరిగితే అటు మడత పెట్టాడు. మోసం అనే పునాదుల మీద దగానే ఇటుకలతో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో డ్రామా ఆడుతుంది, గంటకో మాట చెప్తుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ నోరు మోరీ కన్నా ఘోరంగా కంపుకొడుతుంది. నోరు తెరిస్తే చాలు పచ్చి అబద్ధాలు, వాస్తవాలకు మసిపూసి నిర్లజ్జగా విష ప్రచారం చేస్తున్నాడు సీఎం రేవంత్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిందలేసి బతుకుతోంది ఈ ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలపై రేవంత్ మరోసారి తన వక్ర భాషాన్ని చాటుకున్నాడు. 10 ఏళ్లుగా బదిలీలే కాలేదన్నాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి కేసీఆర్ సర్కార్ విడుదల చేసిన జీవో నెంబర్ 16 చూపించేసరికి రేవంత్ ముఖంలో నెత్తురు చుక్కలేదు. టీచర్ల ట్రాన్స్ఫర్లు 10 సంవత్సరాలు, 10 కాదు 18 సంవత్సరాలు జరగలేదు. 35,000 మంది టీచర్లను బదిలీ చేసి 19,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.
ఉద్యోగాల విషయంలో రేవంత్ చెప్పని అబద్ధం లేదు. ఎప్పటికప్పుడు నిరుద్యోగులను మోసం చేస్తూనే ఉన్నాడు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 65,000 ఉద్యోగాలు ఇచ్చామని పచ్చి అబద్ధం చెప్పాడు రేవంత్. కేటీఆర్ గణాంకాలతో సహా చెప్పిన వివరాలు వింటే రేవంత్ చెప్పిన అబద్ధం ఇట్టే తెలిసిపోతుంది. 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇదే ఎల్బీ స్టేడియంలో ఇందిరమ్మ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలు నిరుద్యోగులకు ఇచ్చింది. ఇక్కడ విడ్డూరం అనిపించేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు 30,000 ఉద్యోగాలు ఇచ్చినానని ఊదరగొడుతున్నాడు. వాళ్ళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వాళ్ళ అభ్యర్థులు వాళ్ళ నాయకులు కూడా నిస్సిగ్గుగా అదే అబద్ధాన్ని వల్లవేస్తూ ఉన్నారు. నేను మిత్రులందరినీ కోరేది ఏమంటే, నేను కాంగ్రెస్ మిత్రుల్ని కోరుతా ఉన్నా, మీరు 30,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమే అయితే ఏ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చినారు, ఏ తేదీన నోటిఫికేషన్ ఇచ్చినారు, ఏ తేదీన రాత పరీక్ష పెట్టినారు, ఎప్పుడు మరి పరీక్షలు పూర్తయినాయి, ఎప్పుడు మరి అపాయింట్మెంట్ లెటర్లు వచ్చినాయో ఒక్కసారి తెలంగాణ నిరుద్యోగులకు చెప్పాలని చెప్పి నేను వారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక వారు చెప్పరు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చిన 32,000 ఉద్యోగాలని చెప్పి ఏదైతే పచ్చి అబద్ధం చెప్తున్నాడో ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ కూడా తెలంగాణ యువతను ఇవాళ అమాయకులు, వీళ్ళకి తెలివి లేదనుకొని ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తున్నాడో, ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారి దుర్మార్గాన్ని బట్టబయలు చేసే ఇది ఆయన చెప్పిన ఉద్యోగాలు, ఆయన ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకుంటున్న వాటికి పరీక్షలు ఎప్పుడు జరిగినాయి, ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో నేను చెప్తాను మీకు. గురుకులాల్లో టీజీటీ అదేవిధంగా పీజీటీ 9,210 ఇది పోస్టులు మొత్తం ఆనాడు మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏప్రిల్ 2023లో నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్. పరీక్షలు నిర్వహించింది ఆగస్టు 2023లో కేసీఆర్ గవర్నమెంట్. కానీ ఫలితాలు విడుదలైంది ఫిబ్రవరి 2024లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ఫలితాలు విడుదలైనాయి. అంటే ఈ పోస్టులను కూడా తన ఖాతాలో వేసుకోవడం అనేది నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ దివాలా కోరుతనానికి, తెలంగాణ ప్రజల చైతన్యం చాలా తక్కువ అని చెప్పి ఆయన అంచనా వేస్తున్నాడనడానికి ఇదొక సంకేతం. ఇంకొక మాట, పోలీస్ శాఖలో 17,516 ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ ఇచ్చింది ఏప్రిల్ 2022. అంటే 2022 ఏప్రిల్లో పోలీస్ శాఖలో 17,516 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంటు. పరీక్షలు నిర్వహించింది జూన్ 2023లో, ఫలితాలు వచ్చింది అక్టోబర్ 4, 2023. కానీ అప్పటికే ఎన్నికల కోడ్ వచ్చింది. కాబట్టి పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకం మొత్తం 17,516 పూర్తయింది మొత్తం కేసీఆర్ గవర్నమెంట్లోనే. కానీ ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ రోజు మేము ఆ కాయిదాలు ఇవ్వలేకపోయినాం. ఇవాళ ఆ కాయిదాలు ఈయన ఇచ్చి నేను ఇచ్చిన ఉద్యోగాలని చెప్పి బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. స్టాఫ్ నర్సులు 5,204 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చింది డిసెంబర్ 2022. పరీక్షలు నిర్వహించింది ఆగస్ట్ 2, 2023. అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ పూర్తయినాయి. రిజల్ట్ ఎప్పుడు వచ్చింది కాకపోతే డిసెంబర్ 23, 2023. అంటే డిసెంబర్ 7 నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఒక 16 రోజుల తర్వాత ఈ రిజల్ట్స్ వచ్చినాయి. ఈరోజు అవి నేను ఇచ్చినా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. అదే మాదిరిగా ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులు 587 పోస్టులు ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ 2023లో పరీక్ష పూర్తవుతే ఫలితాలు ఆగస్ట్ 7, 2023 వచ్చినాయి. కొన్ని న్యాయపరమైన చిక్కుల వల్ల వాటికి మేము నియామక పత్రాలు అందజేయలేకపోయినాం. ఇవాళ 587 కూడా నేను ఇచ్చినా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మొత్తం ఏదైతే 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తుండో దాని యొక్క పూర్తి వివరాలు ఇది నేను మీకు అందజేస్తాను. 32,517. ఈ లెక్క ఎందుకు చెప్తా ఉన్నా మీకంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1,60,083 ఉద్యోగాల భర్తీ పూర్తి చేసినాం, పత్రాలు ఇచ్చినాం. వాళ్ళందరూ ఇప్పుడు జీతాలు కూడా తీసుకుంటా ఉన్నారు. వాటితో పాటు ఈ 32,517 ఉద్యోగాలు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినాయి. అంటే మొత్తం కలిపితే 1,92,600 పైచిలకు ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వంలోనే భర్తీ పూర్తయినాయి. ఇది కాకుండా ఇంకా ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఇంకొక మాట. మీకు ఏమైనా అనుమానం ఉంటే ఏ డిపార్ట్మెంటు ఏందని మొత్తం వివరాలు ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్లో ఎంత పూర్తయింది, టీఎస్పీఎస్సీ ద్వారా ఎంత, టీఎస్ ఎల్పిఆర్బి ద్వారా ఎంత, అదేవిధంగా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ల ద్వారా ఎంత, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎంత, డిఎస్సి ద్వారా ఎంత, మొత్తం అన్ని వివరాలు. ఇక రీజనల్ రింగ్ రోడ్ విషయంలో మరో అబద్ధం.
కేసీఆర్ ప్రభుత్వం కేంద్రం చుట్టూ తిరిగి రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు తెస్తే అది కూడా తన ఖాతాలో వేసుకున్నాడు రేవంత్. తామే చెమట చుక్కలు ధారబోసి అనుమతులు తెచ్చామంటూ గోబెల్స్ ను మించి ప్రచారం చేసుకుంటున్నాడు. ఇక రేవంత్ అబద్దాలకు హరీష్ రావు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. రీజనల్ రింగ్ రోడ్డు అనుమతులు తెచ్చిందెవరో క్లియర్ గా చెప్పారు ఆయన. ఇయాల రీజనల్ రింగ్ రోడ్ RRR కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను ప్రధానమంత్రిని, రవాణా శాఖ మంత్రిని, ప్రతి ఒక్కరిని కలిసి రీజనల్ రింగ్ రోడ్డు తీసుకొచ్చి ఈ నగరాన్ని విశ్వ నగరంగా మార్చడానికి ఈ రోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. తొందరలోనే మనకు రీజనల్ రింగ్ రోడ్డు రాబోతుంది. ఇంకో అబద్ధం, రీజనల్ రింగ్ రోడ్ ఇవాళ ఆయన స్పీచ్లో చెప్తుండు, నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఢిల్లీ చుట్టూ తిరిగినాం, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినాం, ఇక మా చెమటలన్నీ గారిపోయినాయి, తెగ కష్టపడ్డాం, ఇక మేము రీజనల్ రింగ్ రోడ్ ఢిల్లీకి వెళ్ళి శాంక్షన్ చేయించుకొచ్చిన అంటాడు. ఈయనట శాంక్షన్ చేయించుకొచ్చిందట. ఏనమ్మా అబద్ధం అంటే జర అతికేటట్టు ఉండాలి. 2022లోనే డిసెంబర్లో భారత్మాల ప్రాజెక్టులో రీజనల్ రింగ్ రోడ్ ఇంక్లూడ్ అయింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల మీద 2022లో మేము రీజనల్ రింగ్ రోడ్ సౌత్ సైడ్ శాంక్షన్ అయింది, అంటే నార్త్ సైడ్ శాంక్షన్ అయింది. అంటే మీరు ఇప్పుడు సౌత్ సైడ్ నువ్వు చేయించు, మరి నార్థన్ సైడ్ శాంక్షన్ మేము చేయించినాం 2022లో. అంటే అది సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి జిల్లాలు, ఈ 4 జిల్లాలను కలిపే నార్త్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ మేము శాంక్షన్ చేయించినాం. మేము చేయించిన దాన్ని కూడా మేమే చేసినాం, తెగ కష్టపడ్డబట్టుండ్రు రేవంత్ రెడ్డి. మరి సౌత్ సైడ్ ఎందుకు చేయిస్తలేవు నాయన? రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ కాని రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం చెప్పిందొకటి, ఇప్పుడు చేస్తుంది ఒకటని రైతులు నిప్పులు చెరుగుతున్నారు. రుణమాఫీ మాత్రం ఎన్నోసార్లు పోయిన వాడికి పోతే మాత్రం కుయ్యలే లేదు, చప్పుడు లేదు, సరిలేదు. దాని విషయంలో మాత్రం మీరు పట్టించుకోవడానికి మాత్రం 5 మంది కూడా ఆడికి పోయి లొల్లి పెట్టినాం. అయితే ఇది మెల్లగా అవుతుంది, ఇప్పుడు కాదు, తర్వాత మేము ఫైల్ పంపించినాం, వాళ్ళు టేకప్ చేస్తలేరు అని చెప్పింది సార్. దాని విషయంలో మాత్రం మేము ఇక నిద్రపోయినట్టుగా మేము ఉంటున్నాం, నిద్రపోయినట్టు వాళ్ళు ఉంటాం, వాళ్ళు తాపకొక పోయి 10 మంది లొల్లి పెట్టేస్తున్నాం. దాని విషయంలో మాత్రం శివ పడలేదు, వాళ్ళకు అసలు గోకుడు పెట్టినట్టు లేదు. నేను సొసైటీలో మేము లోన్ తీసుకున్నాం, అందరు లోన్లు మాపి అని అంటే మేము కూడా లోన్లు మాపేయాలని మా దగ్గర అందరి దగ్గర కూడా సంతకాలు తీసుకున్నాడు. అందరూ ఊళ్ళో పోతే అందరు పోతే ఆధార్ కార్డు అవి తీసుకొని మీ పేర్లు పలానా పేర్లు మీకు ఎంత ఉన్నది ఏమున్నది అని మాకు డబ్బులు అడుగులేదు, ఏం అడుగులేదు. తీసుకెళ్ళిపోయాడు సంతకాలు పలానా నంబర్కి పలానా నంబర్ అని అందరి దగ్గర సంతకాలు తీసుకున్నాడు. మేము పైకి పంపిస్తామన్నారు, ఆ పైకి లేదు, ఏం లేదు. ఇంతవరకు మాపి అనేది అయితే లేదు. చుట్టుపక్కల అందరూ మాయ మాపైనా అంటారు. ఇక్కడ మాత్రం పిగడపిల్ల మాత్రం మాపి అనే ముచ్చట్లేదు. 10,000 తీసుకున్నాను, 20,000 తీసుకున్నాను, నా కొడుకు 10,000 తీసుకున్నారు. మేము కొద్దిగా మళ్ళీ చేయరాదంటే మీకు మాపే కాలేదు, మాపైనాక వడ్డీలే పెరిగిపోయినారే మునుపు మాకంటే మళ్ళీ ఇయ్యరాదులంటే మాపి కాలే, వడ్డీలే కట్టరాదు, ఆ వడ్డీ కట్టాడు. మా పని 10,000కే మీరు మా బ్యాంటరీ కట్టలేకపోతే ఇప్పుడు ఇస్తే మా పరిస్థితి ఏంటంటే ఇక గట్టిగా అనుకుంటా గట్టిగా పోతారా అని మళ్ళీ మాపులు వచ్చినాయి, మళ్ళీ మాపులు లేవు మా ఊరికి. అయ్యా గది మా పరిస్థితి. ఇక ఇప్పుడు మళ్ళీ మాఫీలు వచ్చినాయి, మళ్ళీ మాఫీ చూద్దా గంతే. ఇక వాస్తవం ఇంత చెప్పిండంటే 20,000 10,000 చూపి మొత్తం పెద్ద మొత్తంలో మాపైనట్టు చెప్తుండు. వాస్తవం పెద్ద మొత్తంలో బాగాలేదు. మా విలేజ్లో 100కు 35% మాపైంది అంతే. మీది ఎక్స్ట్రా పైసలు 2 లక్షల పైన ఉన్నాయి, కడదామని పోతే కట్టినాం, ఇప్పుడు మాపి రావు, మేము చెప్పినాక కట్టుకోరని చెప్తారు. ఏమో మాపి చేస్తే అందరికి మాపేయాలి, లేదంటే సపరేట్గా కూకోవాలి, శాతం అన్నట్టు కూకోవాలి. గవర్నమెంట్ ఏంటి అంటే చెడుతూ లేకుండా మాపియాలి అందరికి. అలా రేషన్ కార్డు ఉన్నది మాకు. ఇంట్రెస్ట్ కట్టిరా మీరు? ఇంట్రెస్ట్ కట్టేసినాం. ఇంట్రెస్ట్ ఎప్పుడు కట్టారు? మొన్న 20 తారీఖు నాడు పోయిన నెల కట్టేసినాం. మరి మీ ఖాతా చెక్ చేసుకున్నారా వెళ్ళి? చూసుకున్నాము, ఏం మాపి రాలేదు. వస్తాయంటున్నారు, గవర్నమెంట్ ఏదో పాలసీ చెప్తాం అది అంటున్నారు, ఇంతవరకు ఏది లేదు. ఇక మా కనీసం మా విలేజ్లో 30% అయిందచ్చు, ఇంకా 70% దాకా మా బాకీలే ఉన్నాయి. ఎక్కువ చేసుకుని 2 లక్షలు ఇంట్రెస్ట్ తోటి 2,20,000 అయింది. ఇంట్రెస్ట్ రెగ్యులర్గా కడుతున్నట్టున్నారు కదా మొత్తం స్టేట్ బ్యాంక్? రెగ్యులర్గా కడుతున్నారు, అయినా రాలేదు. మళ్ళా మన 5వ నెల 7,000 రూపాయలు మళ్ళీ కట్టొచ్చిన, ఎందుకంటే మళ్ళీ రుణమాఫీ అత్త రాదో తెలియదు అని, అందుకే స్టేట్మెంట్ కూడా తీసుకొచ్చిన, అయినా రాలేదు. అయితే ఈ ప్రభుత్వము ప్రజలను రైతులను మోసం చేసే అందుకే తప్ప ఈ ముచ్చిపుచ్చి మాటలతోటి ఈ రేవంత్ రెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళు చేస్తారని నమ్మకం లేకుండా అయిపోతుంది. నాన్న పేరు మీద వచ్చేసి 2 లక్షల మీద ఉన్నది. అయితే మా ఇద్దరు ఒకటే రేషన్ కార్డు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే పాస్బుక్ వైజ్ మాఫీ చేస్తాం అంటున్నారు, కానీ పాస్బుక్ వైజ్ మాఫీ చేసిన 1,20,000 ఉన్నది, మాఫీ కావాలా? మరి ఎందుకు కాలేదు? మీరు రేషన్ కార్డు వైజ్ పెడతానికి ఎప్పుడు మాఫీ చేస్తారు?
నేను 3,50,000 దాకుంటే ఇద్దరు పేరు నీకు కట్టాలంటే ఏడుకెళ్ళి తేవాలా 3 రూపాయల మిత్తి తీసుకొని నేను పైసలు తెస్తే మాకు వచ్చిన పంట పైసలు మొత్తం వీళ్ళ మిత్తులు ఈడే కట్టాలా. మరి ఇప్పుడు ఆ పైసలు వాళ్ళు భరించాలా. దీని మీద గవర్నమెంట్ ఖచ్చితంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా నాన్నగారికి మాపైనాయి, నాకు మాపైంది. 3 లక్షలు 4 లక్షలు దానికి సంబంధం లేకుండా పాస్బుక్ వైజ్ మాపి చేసిండు. మరి అప్పుడు కేసీఆర్ గారు చేసింది మీరు ఎందుకు చేస్తలేరు? అది మీద పరిపాలన శాతం అయితే లేదా? రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ మాయాజాలం చేస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ రుణమాఫీ అర్హుల సంఖ్యను భారీగా తగ్గించి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ లక్షలాది మంది అన్నదాతలకు రుణమాఫీ ఎగ్గొట్టిందని మండిపడుతున్నారు. నువ్వు గుల్పున్న ఎన్న రాపించుకొని ఇప్పుడు 15,000 నువ్వు కట్టితే నీకు రుణమాఫీ కాకపోతే నన్ను అడుగు అని బ్యాంకు మేనేజర్ అన్నది. అంటే కూడా నా ఇంటికాడ కుర్చీ వేయించి కూడా కూర్చుండబెట్టి కూడా నేను గులుపులో నా కోడల పేరట ఎత్తుకొని 15,000 రూపాయలు కట్టిన. ఇటు నా కోడలు ఎత్తుతోంది బ్యాంకు పోతాలు రుణమాఫీ కాలేదంటుండ్రు. తీసుకొచ్చిన 15,000 రూపాయలు 15,000 3 కాడికి అడ్డీ తీసుకొచ్చి కట్టిన సార్ నేను అవుతుందా అని. ఇప్పుడు ఇటు నా కోడలు ఉప్పుతోంది, అటు సర్కారు గింత పని చేస్తుండ్రు. ఇప్పుడు నాది ఏమున్నది? ఇప్పుడు నా మొగడైన పరిస్థితి నేను కావాలా? అప్పుడు నాకెందుకు అయిపోయి ఇచ్చిండ్రు? ఎందుకు అయిపోయి ఇచ్చిండు? మరి కేసీఆర్ ఉన్నప్పుడు చేసి ఏ మాట ఇచ్చిండు అదే మాట చేసిండు. ఈయన 10 చేసిండు. 10 ఇచ్చినప్పుడు ఒక్కటన్నా చెయ్యాలి కదా. ఇప్పుడు రెడమట్ట రైతు బంధు వచ్చు, ఒక్క పని కూడా రైతు బంధుకు రాలేదు. ఇప్పుడు నేను మొగను ఓడగొట్టుకున్నా, ఇప్పుడు కొడుకుని ఓడగొట్టుకుని కూడా 2 నెలలు అవుతుంది. ఎట్లా ఏ పరిస్థితిగా చేయాలని 45,000 కడితే ఇమీడియట్గా మాఫీ అయిద్దానన్నారు వైరా మీటింగ్లో. సరే చెప్పారు కదా అధికారులు అని చెప్పి మేము తెల్లారి 18వ తారీఖు వెళ్ళి 15 చెప్తే 18వ తారీఖు వెళ్ళి ఏవో గారిని అడిగిన. అసలు ఏవో గారిని అడిగితే కంప్యూటర్లో చూసి మీరు 2 లక్షల పైన ఉందండి, మీరు కట్టుకుంటే రుణమాఫీకి అర్హులు అవుతారు, కట్టుకోమని చెప్పారు. చెప్పాము మేము అక్కడనే అంటే సొసైటీ ఆఫీస్కి వెళ్ళి కట్టి వైరా SBIకి వెళ్ళి కట్టినవండి. మీరు మాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు బ్యాంకు నుంచే వస్తుంది, మీ రుణమాఫీ ఆటోమేటిక్గా వచ్చినప్పుడు మేము చేస్తాం, షెడ్యూల్ మాకు రాలేదు అన్నారండి. మళ్ళీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మేనేజర్ గారిని అడిగినాం, ఏంటంటే 2 లక్షల లోపు అయితే రుణమాఫీ చేస్తామన్నారు కదా, మరి మేము కట్టి 20 రోజులు అయింది సార్, మరి మా పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఏ ఆదేశం రాదు, మేమేం చేసామమ్మా. 1,30,000 కట్టింది. మొత్తం ఎంత అసలు 330 అయితే 1,30,000 కట్టండి మాఫీ చేస్తామని చెప్పారు. 1,30,000 తీసుకొచ్చి కట్టిన వడ్డీకి ఇక్కడ వడ్డీ పెరుగుతుంది, మళ్ళీ అక్కడ వడ్డీ పెరుగుతుంది. ఎన్ని రోజులు అయింది కట్టి? 23 రోజులు 20 తారీఖు కట్టిన. వాస్తవంగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలో రావడం కోసం రుణమాఫీ చేస్తామని చెప్పి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 42,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చిండు. హామీ ప్రకారం రుణమాఫీ చేయాలి. చేయకుండా అనేక ఆంక్షలు పెట్టి కార్డులని ఒక్కెళ్ళి, లేకపోతే కుటుంబం ఒక్కెళ్ళి, లేకపోతే ఒకే కుటుంబంలో అప్పులది భార్యాభర్తలు ఉన్న వాళ్ళకి చేయకుండా, లేకపోతే ఫ్యామిలీ దొరికిన వాళ్ళకి చేయకుండా అనేక ఆంక్షలతో ఈరోజు 42,000 కోట్లని 31,000 కోట్లకు కుదించిండు. అసెంబ్లీ సాక్షిగా చెప్పారు 31,000 కోట్లు మాఫీ చేస్తున్నామని. ఆ లెక్క వచ్చేసి ఈరోజు 18,000 కోట్లకు వచ్చింది. 18,000 కోట్లు మాఫీ ఎక్కడో చేశారు, రైతులకు ఎక్కడ అకౌంట్లో పడ్డాయి. వాస్తవం లెక్కలు చూస్తే 7,500 కోట్లు రైతుల అకౌంట్లో పడ్డాయి. మిగతా డబ్బులు ఇంతమటికి రైతుల అకౌంట్లో పడలా. రైతుల్ని ఇంకా అన్యాయం చేసుకుంటా మీరు మిగతా బ్యాలెన్స్ కట్టండి, పై 2 లక్షల పైన ఉంటే మేము మాఫీ చేస్తామని చెప్పి రైతులు ఇంకా వంచుకుంటా, రైతులు ఇంకా మోసం చేసుకుంటా, రైతుల్ని ఇంకా నష్టపెట్టుకుంటా, ప్రభుత్వం ఈ మాయా మాటలు చెప్పుకుంటా, ఒక మంత్రి ఒక మాట చెప్తారు, ఒక మంత్రి ఒక మాట చెప్తారు. నాకు 2 లక్షలు రుణం తీసుకున్నాం, మీది కట్టేసినాం, కాలేదు. మేము మా కుటుంబంలో మా కొడుకు నాది 2 అకౌంట్లు ఉన్నాయి. నా అకౌంట్లో 2 లక్షలు, మా కొడుకు లోను 1,50,000, 3,50,000కు మాకు రేషన్ కార్డు ఒకటే ఉన్నదన్న సాకుతోని మాకు ఇంతవరకు రుణమాఫీ రాలేదు. మిగతా అమౌంట్ రిమైనింగ్ అమౌంట్ కట్టాలనే ఉద్దేశంతో రిమైనింగ్ అమౌంట్ కూడా కట్టేసినాం. వీళ్ళు బ్యాంకర్స్ ఏమంటున్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి అడిగి వెళ్ళండి అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి కూడా వెళ్ళినాము. వాళ్ళు ఏమంటారు, మాకు పైనుంచి ఆర్డర్స్ ఏం రాలేదు, వాళ్ళు వచ్చిన తర్వాతనే మేము మీకు ఇస్తాం తప్ప ఏమంటలేరు అని రైతులు మాత్రం రైతులను మోసం చేసిండు. నేను 2 లక్షలు తీసుకున్నా. 2 లక్షలు తీసుకుంటే ఆ మిగతాయి కట్టూరి వస్తాయని చెప్పన్నారు. మీదే కట్టిన 1,00,000 ఎంత కట్టిన మీరు? నేను మీది మిత్తి కట్టినా అంటే 14,000 కట్టినా. 14,000 కడితే 1,97,000 ఉన్నది అన్నారు. అలా 97,000 ఉన్నది అన్నారు. అది ఇది మరి ఏమైంది అని అంటే వీళ్ళు బ్యాంకర్ల దగ్గరికి పోతాను, అక్కడ అదే ఏవో ఆఫీసు పొమ్మన్నారు. ఆడికి పోతే ఉన్నది మాకు తెలియదు, పైనుంచి వచ్చినప్పుడే తెలుస్తుంది అని వాళ్ళు అన్నారు. కానీ ఇది
ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి రేవంత్ రెడ్డి ఓట్లు ఎత్తే మా 2 లక్షలు మాపే అయితే అనే ఉద్దేశంతోనే ఓట్లు వేసినాం. కానీ ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుందంటే మేము ఓట్లు వేయబోతుంటాం. టీఆర్ఎస్నే